అందరికైతే శనార్థుల్లా ఇక నేనైతే నిజంగా ఒక్క తీరు తిరుగుతలేను. మరి ఇక జూబ్లీస్ ఎలక్షన్ లో ఓ తీరు మాట్లాడుకుంటలేరు, మాటల యుద్ధాలు అవుతున్నాయి. ఈ పొద్దైతే సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చిర్రు, ఈయనే తెలంగాణకే పెబ్బనంటనుల్లా. మరి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ కు మద్దతు ఇయ్యనీకైతే గదిలో వచ్చిర్రు. మరి ఎందుకు వచ్చిరు, దేనికి వచ్చిరు, ఎట్లా వచ్చిరు, ఏం సంగతి అన్ని అరుచుకుందాం పాండ్రి. నమస్తే సారు. నమస్తే అమ్మా. ఇప్పుడు మరి ఇన్ని దినాలు ఏంటి మరి ఈ పొద్దు మరి ఇట్లా ఎటు తొవ్వదొక్కొచ్చిర్రు? నా పేరు ప్రొఫెసర్ సింహాద్రి అమ్మ. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులు రవికుమార్ గారు, శ్రీహరి ముదిరాజు గారు, కృష్ణ గారు, మల్లేష్ గారు అందరూ మీరందరూ మంచిగా సీనియర్ పెద్దోళ్ళే ఉన్నారు. మరి రాష్ట్ర నాయకత్వం ఇక్కడికి ఎందుకు వచ్చినామనంటే దేశంలో సామాజిక న్యాయం ఒక క్రైసిస్ లో పడ్డది బీజేపీ వాళ్ళ నాయకత్వం. కేంద్రంలో సామాజిక న్యాయాన్ని విధ్వంసం చేస్తున్నది. అదేవిధంగా మత సామరస్యాన్ని కూడా విధ్వంసానికి గురి చేస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. దేశాన్ని మొత్తం ఒక అతలాకుతలంగా తయారు చేస్తున్న వ్యవస్థ బీజేపీ వారి నాయకత్వంలో దేశం నడుస్తుంది. దేశాన్ని వెనుకకు నడిపిస్తున్నారు. మనం ముందు పోతలేం. మనం 18వ శతాబ్దం 17వ శతాబ్దం తీసుకుపోతున్నారు. విద్వేషం పంచుతున్నారు ప్రజలు. కాబట్టి అలాంటి పార్టీ జూబ్లీహిల్స్ లోపల పోటీ చేస్తున్నది. వాళ్ళ స్నేహితులు బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు లోపల ఒకటే వాళ్ళు, బయట మాత్రం వేరు కనపడతారు. నవీన్ యాదవ్ ను ఓడించాలి. ఎందుకు ఓడించాలి? సామాజిక న్యాయాన్ని ఓడించాలి. నవీన్ యాదవ్ ను ఓడించాలి. ఎందుకు ఓడించాలి? రాజ్యాంగ ఆకాంక్షలను ఓడించాలి, ప్రజాస్వామ్యాన్ని ఓడించాలి, అభివృద్ధిని ఓడించాలి, అవకాశాలను ఓడించాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి అవకాశాలు ఇస్తారు, అభివృద్ధిని ఇస్తారు? కార్పొరేట్ శక్తులకు ఇస్తారు. ఆదాని అంబానీ లాంటి వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం తయారు చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ లాంటి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ లక్ష్యం బిలియనీర్లను తయారు చేసుకోవడం, పేదలు కాదు. కాబట్టి ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలకు మేము అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే, పార్టీ తరఫున మనం సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలంటే నవీన్ యాదవ్ ఓటేయాలి. మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే శ్రీశైలం యాదవ్ రాజకీయాలను మనం ప్రమోట్ చేయాల్సి వస్తుంది. మనం నిజంగా మన రాష్ట్రాన్ని ముందుకు 42% రిజర్వేషన్ మనం అమలు చేసుకోవాలంటే మనం బీసీ ఉద్యమానికి రిప్రజెంట్ చేసే నవీన్ యాదవ్ మనం గెలిపించుకోవాలి. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే, నవీన్ యాదవ్ ని గెలిపించుకోవడం అంటే దేశ అభివృద్ధిని గెలిపించుకోవడం, అవకాశాలను గెలిపించుకోవడం, సామాజిక న్యాయాన్ని గెలిపించుకోవడం. మరి సారు నామినేషన్ వేసిన కాంచి నవీన్ యాదవ్ మరి ఒక్క తీరు దుష్ప్రచారం జరుగుతలేదు. ఒక్కొళ్ళు బాగానే మాట్లాడుతారు. నిన్న మొన్న కౌశిక్ రెడ్డి, మళ్ళా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక తీరు మాట్లాడతారు. నీ అయ్యా జాగిరా ఏంది అని వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. మరి దాని మీద ఏం చెప్తారు? వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళు 10 ఏళ్ల పాలన లోపల వాళ్ళు పెద్ద సాధించింది ఏం లేదు. అంతా లూటే చేశారు. పైనుంచి కింద దాకా లూటే చేశారు. ఆయన బిడ్డే చెప్తున్నది, ఆ రాష్ట్రాన్ని నడిపించిన నాయకులు బిడ్డే చెప్తున్నది, అవినీతి అనుకొండలను తయారు చేసిండు అని చెప్పి. అవినీతి అనకొండలను తయారు చేసిండు ఆయన బిడ్డ చెప్తుంది. సొంత బిడ్డ చెప్తున్నది. సమాధానం చెప్పు. మరి మీరు పెద్ద ఎత్తున చాలా మాట్లాడుతున్నారు కదా. రౌడీలు కాదు, గుండాల కంటే ఒక గుండాలాగా తయారైనరు. మీరు దోపిడీదారులు తయారైపోయారు, డెకాయిట్స్ గా తయారైపోయినారు. రాష్ట్రాన్ని లూట్ చేసిండ్రు. ఏం లేని వాళ్ళు 1,000 లక్షల కోట్లకు 1,000 కోట్లకు ఆస్తులను తయారు చేసుకొని కూర్చున్నారు. దీన్ని అన్నిటి ధ్యాస మళ్లించడానికి వెధవ ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళ నాయకురాలకు ఆమెకి ఏమీ తెలియదు పాపం. నాయకురాలు ఆమె ఇంట్లో ఉన్నామని తీసుకొచ్చి ఏదో సింపతి కోసం అని చెప్పి ఆమె ముందు తీసుకొచ్చి గెలవాలని అనుకుంటున్నారు. అది కాదు. అభివృద్ధి గురించి మాట్లాడవా? నీ నాయకుడు, నీ పార్టీ, వాడిని తిట్టడం, వీని తిట్టడం, పత్రిక ఉంది కాబట్టి, ఛానల్ ఉంది కాబట్టి వీళ్ళను అవమానపరిచి ఇక్కడ అవమానపడడానికి మేమేం సిద్ధంగా లేము. ఇది ఒక శ్రీశైలం యాదవ్ కాదు మాట్లాడుతున్నది, ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ అందరినీ ఆ విధంగా అవమానపరుస్తున్నావు. ఇప్పుడు మీరు పార్టీకి మద్దతు కాదు కానీ కేవలం నవీన్ అన్నకు మద్దతు ఇవ్వడానికి వచ్చిరా, పార్టీకి మద్దతు ఇవ్వడానికి వచ్చిరా? ఎజెండాకు మద్దతు ఇవ్వడానికి వచ్చినాం, నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వడానికి వచ్చినాం. ఆ ఎజెండాను రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకుపోతున్నారు. అదే విధంగా మా పార్టీ కూడా ఆ ఎజెండా తోటి గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వస్తుంది. ఇది సామాజిక న్యాయం అనేది సోషలిస్ట్ ఎజెండా, సమాజ్వాదీ ఎజెండా. రాజ్యాంగాన్ని రక్షించడం అనేది సమాజ్వాదీ ఎజెండా. అంబేద్కర్ కలలు కన్నా ఒక రాజ్యం గురించి వచ్చిన ఎజెండా. అదేవిధంగా ఫూలే, పెరియార్, అదేవిధంగా మిగిలిన ఐకన్స్ కలలు కన్నా ఒక
సమాజం వైపు ఒక మార్పు వైపు ఆలోచిస్తున్న పార్టీ మాది. అందుకని నవీన్ యాదవ్ గెలిపిస్తే కొంత బ్యాక్వర్డ్ క్లాసెస్ కు గెలుపులాగా ఈ ఉద్యమం ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. సుశీర్గానుల్లా నిజంగా పార్టీనే ఈ రోజు కదిలొచ్చిందంటే ఆ మనిషి ఎంత గొప్ప నాయకుడు అయి ఉండొచ్చు. ఇక మరి ఇంత మంచి నాయకుని మీద మరి లేనిపోయిన అబండాలు వేసుడు ఎంతవరకు కరెక్ట్ అని ఇక మా జనాలే మాట్లాడుతున్నారు. మరి పార్టీలే కదులుతున్నాయి అంటే మరి కనీసం ప్రజలకు సేవ చేయనికే కదులుతుండని అనుకోవచ్చు కదా. ఎందుకు దుష్ప్రచారం చేయాలి, ఇట్లా మాట్లాడాలి అని ఒక్కసారి ఆలోచించుకోవాలని నాయకులు అయితే అనుకుంటారు. మరి గిది ముచ్చట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.